అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదానికి గురైంది. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ బాంబార్డియర్ CRJ-900 విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 2 దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎయిర్పోర్ట్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశారు. తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రస్తుతం అత్యవసర సర్వీసులు మాత్రమే ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రన్వేపై అదుపు తప్పి ఓ అగ్నిమాపక వాహనాన్ని ఎయిర్ కెనడా విమానం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్పోర్ట్లో భారీగా వర్షం పడింది. దీనివల్ల అది రన్వేపై నుంచి జారుండొచ్చని భావిస్తున్నారు. జాంజ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ బాంబార్డియర్ CRJ-900 విమానం మాంట్రియల్ నుండి న్యూయార్క్ కు చేరుకుంది. రన్వే 4 పై దిగిన అనంతరం టాక్సీవేలో ప్రయాణించింది. సమీపంలో ఉన్న ఓ అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో విమానం నోస్ ఎడ్జ్, ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన తర్వాత ఆ వేగానికి కొంత దూరం అగ్నిమాపక వాహనాన్ని ఈడ్చుకెళ్లింది ఫ్లైట్. విమానం వెనుక వైపునకు వాలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిలో అగ్నిమాపక వాహనం సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత ఎయిర్పోర్ట్ ని మూసివేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.